హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను బ్లాగ్స్. ఈరోజు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సున్నుపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను చూపించే ఈ సున్నుపిండి పద్ధతి అయితే ఇప్పుడైతే కాదండి, మన అమ్మమ్మల నాటి కాలం నుండి వాడుతున్నారండి. ఆ ప్రాసెసే మీకు చూపించబోతున్నానండి నేను ఈరోజు మీకు. నాటు గులాబీ రేకులు స్కిన్ని హైడ్రేటింగ్గా మృదువుగా చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయండి. ఇవి నేచురల్ టోనర్స్. పెసలు ఇవి చర్మంపై డెడ్ స్కిన్ని తీసేసి చర్మంని శుభ్రపరిచి నునుపుగా చేయడానికి హెల్ప్ చేస్తాయండి. ఇక్కడ నేను గులాబీ రేకులను 3 కప్స్ వరకు అయితే తీసుకున్నానండి. తులసి మంచి యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. అలాగే మొటిమల్ని మచ్చల్ని రాకుండా స్కిన్ని టైట్నింగ్ కూడా చేస్తుందండి తులసి. ఎర్ర కందిపప్పు ఇవి చర్మంపై డెడ్ స్కిన్ని తీసేసి చర్మాన్ని నునుపుగా చేయడానికి హెల్ప్ చేస్తుందండి. పచ్చి శనగపప్పు ఇవి చర్మంపై డెడ్ స్కిన్ని తీసేసి చర్మంపై ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని మంచిగా రిమూవ్ చేస్తుందండి. అలాగే చర్మాన్ని శుభ్రపరిచి నునుపుగా చేయడానికి అలాగే బ్రైట్నింగ్ కూడా చేస్తుందండి. బియ్యం ఇవి చర్మంపై డెడ్ స్కిన్ని తీసేసి చర్మాన్ని శుభ్రపరిచి నునుపుగా చేయడానికి ఒక స్క్రబ్బర్లా హెల్ప్ చేస్తాయండి. ఎండబెట్టిన కలబంద మొటిమల్ని మచ్చల్ని తగ్గించి స్కిన్ని టైటన్ చేస్తాయి. ఎక్మీ రాకుండా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఎండబెట్టిన వేపాకు కూడా అంతేనండి, మొటిమల్ని మచ్చల్ని తగ్గించి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇందులో నేనైతే కమలా తొక్కులు తీసుకోలేదండి, ఎందుకంటే నా దగ్గర అయిపోయాయని చెప్పి తీసుకోలేదు. మీకు అవైలబుల్గా ఉంటే ఒకవేళ మీరు ఇందులో యాడ్ చేసుకోండి, చాలా మంచిది. ఇక్కడ నేనైతే మిల్లుకు వేసిన పసుపు కొమ్ములు అనేది తీసుకున్నానండి. ఇంకా బయట నుండి తీసుకొచ్చింది అయితే ఇందులో వాడలేదండి. పసుపు కొమ్ములే బెస్ట్ అండి. మెంతులు మొటిమల్ని మచ్చల్ని తగ్గించి స్కిన్ని టైటన్ చేస్తాయి. ఎక్మీ రాకుండా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయండి. ఇక్కడ నేను నాకు కావాల్సినంత మెజర్మెంట్ ప్రకారమే నేనైతే తీసుకున్నానండి. కప్స్ కాకుండా గ్రామ్స్లలో కూడా తీసుకోవచ్చండి. 250 గ్రామ్స్ అట్లా తీసుకోవచ్చండి. పెసలు 2 కప్స్, పచ్చి శనగపప్పు 2 కప్స్, ఇవి రెండు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఎర్ర కందిపప్పు 1 కప్ తీసుకున్నానండి. వాటిలలో హాఫ్ వంతు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను రైస్ కూడా 1 కప్ తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే మెంతులు హాఫ్ కప్ తీసుకున్నానండి. రైస్లో సగభాగం తీసుకున్నాను, అంటే హాఫ్ కప్ తీసుకున్నానండి మెంతులు. నా క్వాంటిటీని బట్టి నేను తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ వీటిని బాగా మిక్స్ చేసుకొని మీకు ఒకవేళ ఎండగా ఉంటే ఎండలో ఆరబెట్టండి, లేదనుకుంటే స్టవ్ మీద పెట్టేసి కొద్దిసేపు అలా డ్రై రోస్ట్ చేశారనుకోండి, ఈజీగా డ్రై అవుతాయి. తేమ లేకుండా ఉండడం వల్ల ఎక్కువ రోజులు పిండి అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇందులో 1 కప్పు వరకు అయితే నేను తులసాకులు కూడా తీసుకున్నానండి. తర్వాత వేపాకులు కూడా 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. వీటితో పాటు 3 కప్స్ వరకు అయితే నేను ఇందులో గులాబీ రేకులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. 3 కప్స్ వరకు అయితే చర్మం నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ని అయితే ఇవి రిమూవ్ చేస్తూ ఉంటాయండి. వీటన్నింటిని అయితే నేను బాగా మిక్స్ చేసుకొని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టాను. ఎందుకంటే మాకు ఎండ అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే ఎండలో ఆరబెట్టేసుకున్నానండి. నేనైతే ఇక్కడ కలబందను కూడా ఎండలో ఆరబెట్టేసుకున్నానండి. ఒకవేళ కలబంద స్కిన్కి పడిన వాళ్ళైతే అవాయిడ్ చేయవచ్చు. ఒక రోజంతా ఎండలో నేనైతే ఇక్కడ ఆరబెట్టుకున్నానండి. సపరేట్ చేసి వేటికవే సపరేట్ చేసి మంచిగా ఆరబెట్టేసుకున్నానండి. నీట్గా ఆరిపోయాయి. కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం మిల్క్ వెళ్ళి మాత్రం పౌడర్ చేసుకొని రండి, లేకపోతే కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం మిక్సీలో వేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా దీన్ని వాడవచ్చండి. ఒక రోజంతా ఎండలో ఆరాక ఎంత ఫాస్ట్గా అవి డ్రై అయ్యాయో చూడండి మీరే. తేమ లేకుండా ఉండడం వల్ల ఎక్కువ రోజులు పిండి అనేది నిల్వ ఉంటుందండి. బాగా తేమ లేకుండా ఆరడం వల్ల మిక్సీ పట్టినప్పుడు మనకి పౌడర్ అనేది ఈజీగా వస్తుంది, లేకపోతే బరుకులుగా వస్తుందండి. అలా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కొంచెం క్వాంటిటీనే తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి. అప్పుడే పౌడర్ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ టైం గ్రైండ్ చేసుకోక కొంచెం బరకగా ఉన్నదాన్ని నెక్స్ట్ టైం యాడ్ చేసే దాంట్లో ఇది కూడా యాడ్ చేసి పట్టడం వల్ల వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది. పిండి అనేది స్మూత్గా వస్తుందండి. పిండిని జల్లించుకుంటూ పట్టడం వల్ల పిండి అనేది స్మూత్గా వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఇలాగే మొత్తం పిండిని అయితే నేనైతే
మిక్సీలో వేసుకొని పట్టుకున్నానండి. చూడండి ఇక్కడ పిండి అయితే ఎంత సాఫ్ట్గా, ఎంత క్రీమీ టెక్స్చర్తో ఎంత బాగా వచ్చిందో. నేను చేసే ఈ సున్నిపిండి వీడియో ఒక్కరికి యూజ్ అయినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతానండి. తప్పకుండా ఈ సున్నిపిండి వీడియోని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. 2 monthsకి సరిపడా సున్నిపిండిని నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకి ముందు ఒక కంటైనర్ బాక్స్లో తేమ తాగకుండా మంచిగా స్టోర్ చేసుకుంటే పిండి అనేది ఎక్కువ రోజులు వస్తుంది, పురుగు పట్టకుండా ఉంటుందండి. ఇందులో నేనైతే పసుపును పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్నాకే చివరిలో అయితే నేను పసుపును 1 cup వరకు అయితే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కొమ్ములని పట్టించి తీసుకొచ్చాను కాబట్టి పసుపు అనేది చివరిలో యాడ్ చేసుకున్నాను. మీరు కొమ్ములు అయితే కొమ్ములు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో మీ క్వాంటిటీని బట్టి 2 స్పూన్స్ సున్నిపిండిలో 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసి ఫేస్ ప్యాక్ కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఒక 1/2 hour ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుందండి. డెడ్ స్కిన్ ఈజీగా రిమూవ్ అవుతుంది. చాలా బ్రైట్నెస్గా ఫేస్ అనేది నీట్గా అవుతుందండి. ఇన్స్టెంట్ గ్లో కూడా తీసుకొస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.